నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. అమలు కాని హామీలిచ్చి రాష్ట్ర ప్రజలను మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి అన్నారు. మత్తు పదార్థాలకు యువతను బానిసలుగా చేస్తున్న సైకో అని ఆయన మండిపడ్డారు. నర్సీపట్నంలో నిర్వహించిన టీడీపీ యువశక్తి కార్యక్రమంలో ప్రభుత్వ తీరును ఆయన విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి చేసేది బస్సు యాత్ర కాదు, తుస్సు యాత్ర అని జాబ్ క్యాలెండర్ పేరుతో యువతను మోసం చేశారు. మద్యపాన నిషేధం హామీని తుంగలో తొక్కిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ఆయన ధ్వజమెత్తారు. కోడికత్తి డ్రామా అయిపోయింది, గులకరాయి డ్రామాను మొదలు పెట్టారన్నారు. ప్రధానితో సన్నిహిత సంబంధాలున్న సీఎం రమేష్ ను గెలిపిస్తే యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని అయ్యన్న పాత్రుడు అన్నారు. ఏ సంవత్సరం టంచనగా జనవరి మాసంలో జాబ్ క్యాలెండర్ విడుదల చేశారా? విడుదల చేయకపోగా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అందరినీ కూడా తన సొంత ఖజానాన్ని నింపుకోవడం కోసం మత్తు పదార్థాలకి బానిస చేస్తా ఉన్నాడు ఈ సైకో. గతంలో ఆంధ్ర రాష్ట్రం అంటే ఐటీ కంపెనీలకి చిరునామాగా ఉండేది, పెట్టుబడులకి ఒక ఫేవరెట్ డెస్టినేషన్ గా ఉండేది. అటువంటి బ్రాండ్ ఇమేజ్ ని పూర్తిగా నాశనం చేసి ఇవాళ ఆంధ్ర రాష్ట్రం అంటే శీలావతి గంజాయి గురించి మాట్లాడుకుంటా ఉన్నారు. నిజంగా ఎంత సిగ్గు చేయటండి. ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి మన బిడ్డలందరికీ మంచి ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి అనేక పరిశ్రమల్ని ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీసుకొస్తే వాటన్నింటినీ వెనక్కి తరివేసి ఈ రోజున గంజాయికి ఒక అడ్డాగా మార్చాడు ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని. ఇక్కడ ఉన్నటువంటి యువత అందరి నోట్లో మట్టి కొట్టాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. 2 వారాల క్రితం మీరు చూశారు కదా, బ్రెజిల్ నుంచి ఏమొచ్చింది విశాఖపట్నానికి? 25,000 టన్నుల మాదక ద్రవ్యాలు. 25,000 టన్నులు, 1 కాదు 2 కాదు. గతంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో అటువంటి వార్తలు మీరు ఎప్పుడైనా విన్నారా? ఆ రకంగా డ్రగ్స్ కి గంజాయికి ఒక చిరునామాగా మార్చినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా కాదు, అయ్యన్న పాత్రుడు గారి కుటుంబ సభ్యుడిగా ఇక్కడ రావటం జరిగింది. ఈ రోజున ఒక నర్సీపట్నంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే అయ్యన్న గారి అభిమానులు ప్రతి చోట కూడా కనబడతారు. ఎందుకు అంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన దగ్గర నుంచి గెలుపైన ఓటమైన ఒకే విధంగా స్వీకరిస్తూ పార్టీకి అన్ని వేళలా కూడా ఒక అండగా నిలబడినటువంటి వ్యక్తి. మరీ ముఖ్యంగా గత 5 సంవత్సరాలుగా మీరు చూస్తున్నారు అయ్యన్న గారు మరి మాకంటే మా అందరికంటే కూడా వయసులో ఎంతో పెద్దవారైనా సరే మాకంటే వేగంగా ఉరకలేస్తూ ఈ రోజున ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఈ సైకో పైన యుద్ధ పేరు మోగించినటువంటి వ్యక్తి. అందుకనే ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అయ్యన్న గారంటే అంత అభిమానం, ప్రేమ. అదే విధంగా ఈ రోజున వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఈ రోజున కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి గౌరవనీయులు సీఎం రమేష్ గారికి, బెజవాడ పులిబిడ్డ మీ అందరి అపూర్వ స్వాగతం నడుమ ఇప్పుడే మరి వేదిక పైన వచ్చినటువంటి నా సోదరులు వంగవీటి రాధా గారు, ఆయన కూడా నా పైన అనేక సందర్భాల్లో దాడి జరిగినప్పుడు స్వయంగా నా ఇంటికి వచ్చి నా కుటుంబానికి ధైర్యం చెప్పి అన్ని రకాలుగా
నాకు అండగా నిలబడినటువంటి వ్యక్తి వంగవీటి రాధా గారు. ఆయనకు కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఇంకా వేదిక పైన ఉన్నటువంటి అనేక మంది పెద్దలు, నా సోదరులు చింతకాయల విజయ్ గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన, ఇక్కడ ఉన్నటువంటి ఈ పిల్ల సైకో ఎమ్మెల్యేకి చుక్కలు చూపిస్తున్నటువంటి నా సోదరుడు చింతకాయల విజయ్ గారి పేరు చెప్తేనే ప్యాంటు తరుపుకుంటా ఉన్నాడు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే. ఆ రకంగా నాతో కలిసి గత 5 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి సారథ్యంలో ప్రజల పక్షాన పోరాడినటువంటి వ్యక్తి విజయ్ గారు. ఇంకా అనేక మంది కూటమి నాయకులు, భారతీయ జనతా పార్టీ, జనసేన నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఈ రోజున పెద్దలు అయ్యన్న గారు చెప్పినట్టు రాష్ట్రంలో అందరికంటే ఎక్కువగా నష్టపోయినటువంటి వర్గం ఏదైనా ఉందంటే అది యువత. గత 5 సంవత్సరాలుగా అనేక రకాలుగా ఈ సైకో ముఖ్యమంత్రి చేతిలో దగా పడినటువంటి వర్గం యువత. అనేక మాయమాటలు చెప్పి 2019 ఎన్నికలకు ముందు పాదయాత్ర సందర్భంగా కారణం చంద్రబాబు నాయుడు గారు ముందు చూపు అని చెప్పి ఈ సందర్భం మనం చేస్తున్నాను. మరి సైకో నా కొడుకు ఏమన్నాడు మొన్న, ఏమన్నాడు ఎలక్షన్ ముందు, నీ కుర్రవాళ్ళందరికీ 3 లక్షల మంది ఉద్యోగాలు ఇస్తున్నాడు, ప్రతి సంక్రాంతికి జాబ్ క్యాలెండర్ ఇస్తున్నాడు. ఇచ్చాడా? మోసం చేయలేదా? అటువంటి మోసగారికి మనం ఎలా బుద్ధి చెప్పాలా? రేపు ఎలక్షన్ లో మనం సైకిల్ గుర్తుపై ఓటేసి ఆయన్ని మళ్ళీ జైలుకి పంపించే వరకు మీ యువత నిద్రపోవడానికి వీలేదు. అందుకే ఈవేళ ఈ కార్యక్రమం పేరు యువ శక్తి. యువకుల శక్తి ఏంటో ఆ గుట్టోడు అవినీతి పరుడు జగన్ రెడ్డికి మీరందరూ కూడా చూపించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాం. చూశారు కదా నిన్న మన పేపర్ అంటే పోయిన ఎలక్షన్ కేవలం కోడిగత్తి డ్రామా, కోడిగత్తి చంద్రబాబు పొడిచాడు, కోడిగత్తి చూడాలి దాంతో పొడిచేశాడు చంద్రబాబు నాయుడు. జగన్ నమ్మించాడు, ఓట్లు వేయించుకున్నాడు. మరి నిన్న మీటింగ్ లో ఓడిపోతున్న అర్థమైపోయి ఎవరు అంటే చిన్న రాయితో కొట్టాడట, అదేమో చంద్రబాబు నాయుడే కొట్టించాడని చెప్తున్నాడు కదా. అయిపోయింది జగన్ రెడ్డి డ్రామా అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. నువ్వు జైలు కూడా సిద్ధంగా ఉండు, నిన్ను జనం నమ్మే ప్రసక్తి లేదు. నేను ఈ జనం అంతా ఒకటే నిశ్చయంతో ఉన్నారు, సిద్ధమా అంటున్నారు. జగన్ రెడ్డి నేను సిద్ధమా అంటున్నావు కదా, జనం కూడా సిద్ధంగా ఉన్నారు. ఏం సిద్ధం? నిన్ను జైలు పంపించడానికి జనంతో సిద్ధంగా ఉన్నారు. ఈ సందర్భంలో చేస్తున్నాను. అంటే నాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. మళ్ళీ నేను ఆలోచన చేశాను, మహిళతో పెట్టాం, ఓన్లీ కుర్రవాళ్ళతో యూత్ తో మీటింగ్ ఏర్పడితే ఎలా ఉంటుందని చెప్పి ఆలోచన చేశాను. అదే సీఎం రమేష్ గారికి చెప్పాను, మా కుర్రవాళ్ళందరూ ఒకసారి పిలుస్తానండి, వాళ్ళ స్పందన కూడా చూద్దాం అని చెప్పిస్తే ఈవేళ నేను ఊహించిన దానికంటే ఎక్కువ మంది వచ్చి ఈవేళ మమ్మల్ని మీరు ఆశీర్వదిస్తున్నారంటే మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతామని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. సోదరులారా, మీ అందరికీ తెలిసి అందరూ బాగా చదువుకున్న వ్యక్తులే. ఇక్కడికి మీరు వచ్చిన దాంట్లో 198.9% మంది చదువుకున్న కుర్రవాళ్ళు ఉన్నారు. ఈ చదువుకున్న కుర్రవాళ్ళందరూ కూడా ఒక ఆలోచన చేయాలా. ఇలా పార్టీల గురించి మాట్లాడుతున్నప్పుడు ఏ పార్టీ సిద్ధాంతాలు బాగున్నాయి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్నో కాలేజీలు పెట్టాం, ఇంజనీరింగ్ కాలేజీ పెట్టాను. నేను టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉన్నప్పుడు నర్సీపట్నంలో పాలిటెక్నికల్ కాలేజీ వచ్చిందంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను.